ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కౌలు రైతులు ఆందోళనకు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కౌలు రైతులు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ కార్పొరేషన్ సంస్థలకు మేలు చేసేలా ఉందని ఆరోపించారు. బడ్జెట్ కాగితాలను దగ్ధం చేసిన రైతులు కేంద్రం తక్షణమే వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నెల 23వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చాలా దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ఇది మొత్తం దేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసినటువంటి బడ్జెట్. అందులో ప్రధానంగా 163% రాబడి ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి కేవలం 0.5% మాత్రమే నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వ్యవసాయ రంగానికే కాదు, ఈరోజు ఆహార ధాన్యాల మీద కానీ, వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీల మీద కానీ, కార్మికులకు ఇచ్చే సబ్సిడీల మీద పెద్ద ఎత్తున కోత విధించారు. ఒకవైపునేమో బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం, మరోవైపున ఇచ్చే సబ్సిడీల్లో కోత పెట్టడం ఫలితంగా మొత్తం నిర్వీర్యం కాపాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి దేశవ్యాప్తంగా ఈ రోజున ఈ బడ్జెట్ ప్రతులను తగలబెట్టమని నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నందిగామ గాంధీ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తక్షణం ప్రభుత్వం ఇప్పటికైనా సరే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, కార్మిక రంగానికి నిధులు కేటాయించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలం వ్యవసాయ కార్మికులకి, అదేవిధంగా రైతులకి ఆగ్రహానికి గురికాక తప్పదు అనేది హెచ్చరిస్తూ ఉన్నాం.